హాయ్ అండి, బాగున్నారా? ఎలా ఉన్నారు? ప్రశ్న కట్టోజ్ కిచెన్కి స్వాగతం అండి. నేను ఇడ్లీ చేస్తున్నాను. ఇడ్లీ చూపించడం ఏంటి మాకు తెలియదు అనుకుంటారేమో మీరు. చాలా స్పాంజీగా మంచిగా మెత్తగా నోట్లో వేసుకోగానే కరిగిపోయేట్టుగా ఎలా చేయాలో నేను చెప్తానండి. నేను ఊరికి అనట్లేదు, ఒక్కసారి మీరు ట్రై చేసి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, ఓకేనా? ఇది మినపప్పు చిన్న కప్పుతోటి 2 కప్పులు తీసుకున్నాను. ఇది ఇడ్లీ రవ్వ అండి. కప్పుకు 3 కప్పుల ఇడ్లీ రవ్వ వేసుకోవాలంటే 6 కప్పులు వేసుకున్నాను. ఇది 2 కప్పులు అనమాట. వీటిని నేను కడిగేసి నానబెడతాను. 2 అవర్సే నానబెడతాను. ఇదే దీని మ్యాజిక్ ఏంటంటే 2 అవర్సే నానబెట్టాలి, అంతకంటే ఎక్కువ నానబెట్టొద్దు. 2 అవర్స్ తర్వాత మనం రుబ్బుకోవాలి, అంతే అండి. ఇప్పుడు నేను వీటిని కడిగేసి నానబెడతాను, ఓకేనా? చూడండి, వీటిని పప్పుని 2 సార్లు కడిగేసి పారబోసి శుభ్రమైన నీళ్ళు మళ్ళీ పోసుకున్నాను ఇందులో. తర్వాత రవ్వను కూడా నీళ్ళు పోసి నానబెట్టానండి. దీన్ని ఏమి కడగలేదు. మనము నీళ్ళు పోసి కడిగేసరికి అది వెళ్ళిపోతుంది మొత్తం. ఇప్పుడే పంపిస్తే కొద్దిసేపు అయిన తర్వాత పంపేసుకోవాలి. ఇది కూడా 2 అవర్స్ నానాలి, ఇది 2 అవర్స్ నానాలి. ఇప్పుడు నేను 4 అవుతుందండి, 6 o'clock నేను ఇది రుబ్బేస్తాను. అప్పుడు కూడా మీకు చూపిస్తాను. దీనికి ఇదేనండి సీక్రెట్. మీకు అది ఇడ్లీలు సాఫ్ట్గా రావాలి, మెత్తగా తిన్నగాని ఇట్లా నోట్లో మెత్తగా అయిపోవాలి వెన్నెలాగా అనుకుంటే మీరు ఇదే చెయ్యండి. 2 అవర్స్ కంటే ఎక్కువ నానబెట్టకండి, అప్పుడు చాలా బాగా వస్తాయి, ఓకేనా? చూడండి, 2 గంటలు అయిపోయింది. నేను పిండి అది పప్పు నానబెట్టుకొని తర్వాత అది కడిగేసుకొని ఇది నేను పిండి రుబ్బి పెట్టాను. ఇప్పుడు ఇది రవ్వ నేను ఇలాంటి జాలీలో వేసుకుంటానండి. జాలీలో వేసుకొని ఒక 5 నిమిషాలు పెట్టామనుకోండి, అది మొత్తం డ్రైన్ అవుట్ అవుతుంది వాటర్ అంతా. అప్పుడు పిండి వేసుకొని మనము ఈ పప్పు దాంట్లో వేసుకుంటే చాలా బాగా వస్తుంది అనమాట. ఇలాంటి జాలి ఒకటి తీసుకుంటే మనకి ఎప్పటికైనా పనికి వస్తుందండి. వడబోసుకోవడానికి బాగుంటుంది అనమాట. ఇట్లా చేతితోటి మీరు ఎంత పిండినా కానీ కొంచెం ఇదిగా ఉంటుంది, వేస్ట్ అవుతుంది. అదే ఈ దీంట్లో వేసుకున్నారనుకోండి, ఇలా దీంట్లో వేసుకుంటే వాటర్ అంతా కిందికి వెళ్ళిపోతుంది, చక్కగా ఉంటుంది, వేస్టే అవ్వదు, రవ్వ వేస్ట్ అవ్వదు అనమాట. ఇలా వేసుకుంటా నేను. చూసారా, ఈ ఫిల్టర్లకు మొత్తం వేసేసుకున్నాను. ఇది వాటర్ అంతా కిందికి వెళ్ళిపోతున్నది చూడండి, ఇలా కారిపోతుంది. ఒక 5 నిమిషాలు దేని మీద నన్ను పెట్టారనుకోండి, దీన్ని వాటర్ అంతా పోతుంది, మనకి మంచి పొడి పొడిగా రబ్బర్ వస్తుంది అనమాట. అలా అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఇలా చేసుకుంటే మనకి ఏమవుతుంది అంటే వాటర్ ఉండకుండా మొత్తము రవ్వనే ఉంటుంది కాబట్టి పిండిలో మనం ఒక చుక్క నీళ్ళు ఎక్కువ పోసుకున్నా కానీ ఇది సెట్ అయిపోతుంది. అది కొంచెం పలసగా మనము రుబ్బుకున్నా ఇలా వాటర్ అంతా తీసుకొని దీంట్లో కలిపేసుకుంటే సెట్ అయిపోతుంది. లేదంటే నీళ్ళకి నీళ్ళు వేస్తే అది పలసగా అయిపోయి మనకి ఇడ్లీలు కూడా సరిగా రావండి. ఇది చూసారా, ఇప్పుడే పొడి పొడి అవుతుంది, ఒక్క చుక్క లేకుండా వచ్చేస్తుంది. ఇలాంటిది ఒక్కటి తీసుకొని పెట్టుకోండి. మనకి దేనికైనా బియ్యం వడబోసుకోవడానికైనా ఇలా రవ్వ వడబోసుకోవడానికి బాగా పనిచేస్తుంది అనమాట. చూసారండి, ఇది మొత్తం ఇందులో వేసేసుకున్నాను. ఇలా పొడి పొడిగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ పప్పు రుబ్బుకున్నాం కదా, దీంట్లో వేసి ఒక 5 నిమిషాలు ఇలా బాగా గిలగొట్టాలండి. అప్పుడు మనకి బాగా పొంగుతుంది. మీకు 2 అవర్స్ కంటే ఎక్కువ నానబెట్టకండి. 2 అవర్స్ నానబెడితే సరిపోతుంది. ఎలాంటి వాతావరణం అయినా కానీ మీకు మంచిగా పొంగుతుందండి. ఇవి ఇడ్లీలు కూడా మంచి స్పాంజీ లాగా వస్తాయి. ఒక 5 నిమిషాలు ఇలా అనుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసి ఓవర్ నైట్ దీన్ని పులియబెట్టడానికి ఉంచుకోవాలి. రేపు మార్నింగ్ మనం ఇడ్లీలు చేసుకోవాలి. చూసారా, ఇలా ఉంటుంది. పొంగిన తర్వాత చూడండి, సూపర్ వస్తాయి, ఓకేనా? మళ్ళీ రేపు పొద్దున ఇడ్లీలు చేసేప్పుడు చూద్దాము. చూడండి, పిండి ఎలా పొంగిందో. తెల్లారేసరికి నేను రాత్రి ఉప్పు వేయలేదు దీంట్లో. ఇప్పుడు అయినా వేసుకోవచ్చు, లేకపోతే రాత్రి అయినా వేసుకోవచ్చు అండి. చూడండి ఎంత బాగా పొంగిందో పిండి. ఇంత ఇది చూడండి, ఇలా ఉండాలన్నమాట. మరీ గట్టిగా లేదు, మరీ పల్చగా లేదు, ఇలా ఉండాలి. ఇలా పఫ్గా ఉంది కదా, నురుగుగా ఇలా ఉంటే మనకి ఇడ్లీలు చాలా బాగా వస్తాయి అన్నమాట. దీనికి సరిపోను ఇప్పుడు నేను సాల్ట్ వేస్తున్నాను. 1/2 టీ స్పూన్కు కొంచెం ఎక్కువ వేస్తున్నాను. ఇది మంచి కలపండి, మెల్లగా కలుపుకోండి. బాగా అంటే గబా కలిపారనుకోండి, అందులో ఉన్న ఎయిర్ అంతా వెళ్ళిపోతుంది. అందుకే నెమ్మదిగా కలుపుకోండి. చూడండి, నేను ఇడ్లీ గిన్నె పెట్టేసిన, అందులో వాటర్ కూడా వేసాను. తర్వాత దీంట్లో ప్లేట్స్ పెట్టేసుకుంటున్నాను. ఇవి బాగా పొంగుతాయండి, కొంచెమే వేసుకోండి. పై ప్లేట్కు అంటుకుంటాయి అన్నమాట. నాకు ఇంకా వేరేది కూడా ఉందండి, స్టీల్ది.
అదైతే చాలా పెద్దగా ఉంటుంది, 6 ప్లేట్లు వస్తాయి. చాలామంది ఉంటే అది చేస్తాను, లేకపోతే ఇద్దరికి అంటే నేను ఇదే పెట్టుకుంటానండి, ఈ గిన్నె పెట్టేస్తాను. చూడండి, ఇంకోటి ఇలా పెట్టేసుకొని ఇలా కొంచెం కొంచెం వేసేసుకోండి. వేసుకున్నాక మూత పెట్టేసి దీన్ని ఉడికిద్దామండి. చూడండి, ఇప్పుడు దీన్ని మూత పెట్టేద్దాము. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ మీడియంగా స్టవ్ పెట్టుకోండి, మంచిగా ఉడికిపోతుంది. తర్వాత చూద్దామండి. ఒకసారి మూత తీసి చూద్దామండి. ఇడ్లీలు అయిపోయినట్టున్నాయి. చూడండి ఎంతలా పొంగాయో. ఇప్పుడు కొంచెం తడి చేయి పెట్టుకొని ఇలా అనండి, మన చేతికి ఏం అంటట్లేదు, అంటే అయిపోయినట్టే, ఆవిరి పట్టేస్తుంది. నేను స్టవ్ బంద్ చేసినండి. వీటిని కొంచెం చల్లగా అయితే ప్లేట్లోకి తీస్తాను నేను. చూడండి, ఇడ్లీ నేను గిన్నెలకు వేసుకున్నాను, తీసి చూడండి ఎంత బాగున్నాయో. చూడండి ఎంత స్పాంజిలా వేడిగా ఉన్నాయి, స్పాంజిలా ఉన్నాయండి. ఇలా తింటే అసలు బోర్ అవ్వదు మనకి, కొంచెం గట్టిగా ఉంటేనే ఇష్టపడరు. చూడండి, కింద నేను కొంచెం వేసినా కానీ ఎంత పొంగి పై గిన్నెకి అంటుకున్నాయి అనమాట. కొంచెం తక్కువ వేసుకోండి పిండి అయితే. ఇవి పై ప్లేట్లో చాలా బాగున్నాయండి. ఇలా అంటే మెత్తగా స్పాంజిలల్లే నోట్లో వేసుకుంటే ఇట్లా విచ్చుకుపోతుందండి, అంత సూపర్గా ఉంటుంది. చట్నీతోటైనా సాంబార్తోటైనా చాలా బాగుంటాయి. ఇందులో మీరు చేసేదల్లా ఏమీ లేదండి, 2 గంటలు నానబెట్టండి అంతే, అంతకంటే ఎక్కువ పెట్టాల్సిన పని లేదు. అలా పెడితేనే ఇంత స్పాంజీ లాంటి ఇడ్లీలు మీకు మీ సొంతం అవుతాయి. ఓకేనా? మరి ఈ రెసిపీ నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంకో వంటలో కలిసేంత వరకు బాయ్.